అయితే ఒక నాడెప్ తాలూకు కెపాసిటీ ఎంత అంటే 3 టన్నులు. అంటే ఒక ఒక నాడెప్ అనేది ఒక నెలలో నిండిపోతుంది. ఈ నాడెప్‌లోని చెత్త ఏ విధంగా వేస్తారండి? అంటే డైలీ వచ్చి డంప్ చేసేయడమేనా? లేకపోతే దానికేమైనా అదర్ ఫంక్షనింగ్ ఉందా అనంటే, యెస్ దేర్ ఈస్ ఎ సైంటిఫిక్ వే టు ఫిల్లింగ్ అప్ ద నాడెప్స్. ప్రతిరోజు చెత్త వేసిన ప్రతిసారి దాని మీద పేడ వేసి, అలికి నెక్స్ట్ రోజు ఒక పొరలా తయారు చేసిన తర్వాత దాని మీద నెక్స్ట్ రోజు చెత్త వేయాలి. ఆ నెక్స్ట్ రోజు కూడా దాని మీద పేడ వేసి, అలికి ఒక పొరలా తయారు చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే చెత్త వేయాలి. దిస్ ప్రాసెస్ మస్ట్ బి ఫాలోడ్ ఫర్ ది ఫాలోయింగ్ డేస్ అప్ టు 30 డేస్. దట్ మీన్స్ ఫర్ మంత్. అయిపోయిన తర్వాత దాని మీద ఒక ఆకుకూరల తాలూకు విత్తనాలు గానీ, ఈజీగా పండేటువంటి విత్తనాలను చల్లి, వాటి ద్వారా దాన్ని ఒక సాగుని తయారు చేయొచ్చు వాటి మీద. దాని నుంచి ఫ్రూట్స్‌ని గ్రీన్ అంబాసిడర్‌కి ఎంజాయ్ చేయమని చెప్పొచ్చు. లేకపోతే పంచాయతీకైనా వచ్చినటువంటి అమౌంట్‌ని డిపాజిట్ చేయొచ్చు. అలా 30 డేస్ అయిపోయిన తర్వాత ఈ బయట ఉన్నటువంటి ఈ చెత్త అనేది, తడి చెత్త అనేది నియర్ అబౌట్ 2 మంత్స్ అంటే 55 డేస్ అంటే 2 మంత్స్ వరకు పడుతుంది. ఆ చెత్త అంతా డ్రై అయిపోయి పొడిగా తయారవ్వడానికి. ఈ పొడిగా పిండిలా తయారైపోయినటువంటి ఈ చెత్తని తీసుకొని మనకి ఎస్డబ్ల్యూపీసీ షెడ్ లోపల ఉన్నటువంటి వర్మీ పిట్స్‌లోనికి నింపుతాం.